హరి ఓం శ్రీ గురుభ్యో నమః. లలితస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరమంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలం వ్యాసాలవలంబునైవలయున్ భాగవతాఖ్యకల్పతరుర్విన్ సద్విజశ్రేయమై శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళీలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్ నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యం బుదైత్యోత్తమా పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాసించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురార్యసుతుడు యతద్విశ్వమున్ భూవర ఎందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రచేతసులు ఆ విధంగా అంటూ ఇంకా ఏమన్నారంటే, యదాదిష్టం భగవతా శివేన అధోక్షజేన చ తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో అని చెప్పి, మనలాంటి మానవులందరికీ కూడా ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని జ్ఞానస్వరూపుడైనటువంటి నారద మహర్షి ముందు వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఏమిటండి అన్నాను. ఉదాహరణకి, ఏమండి పలానా వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పారండి, 10 ఏళ్ల క్రితం ఆయన చెప్పినటువంటి ఏదో మంచి అద్భుతమైనటువంటి ప్రవచనం అంతా కూడా విన్నాం, ఎంతో మనసుకి బాగా పట్టేసిందండి. ఆ తర్వాత కొంతకాలం అయ్యేటప్పటికి వారు ఏం చెప్పారో ఏమిటో గుర్తుండటం లేదు, అది కాలక్రమేణా అదంతా కూడా ఏదో మాసిపోయినట్టు అయిపోయింది, కానీ చెప్పినటువంటి కొన్ని విషయాలు మాత్రం మనసుకు గుర్తున్నాయి. అప్పుడు వారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆచరణలో పెట్టాం, ఆచరణ చేస్తూనే ఉన్నాం. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆ తర్వాత ఏమిటండి అంటే, రకరకాలైనటువంటి ఏదో పిల్లల చదువులని అవని ఇవని సంసారాలు ఉద్యోగాలు వాటిల్లో పడిపోయేటప్పటికీ ఆ చెప్పినటువంటి విశేషాలన్నీ కూడా ఆ మనసు దాని మీద నిలకడగా ఉండటం లేదండి అని కదా మనం సాధారణమైనటువంటి 100% మానవులందరూ కూడా చేసేటువంటి కంప్లైంట్ కాదు, సమస్య. అది న్యాచురల్గా సహజంగా జరిగేటువంటి విశేషమే కదా. అదే నేను ఇప్పుడు చెప్పినటువంటి దాన్నే ప్రచేతసులు నారద మహర్షితో ఈ సమస్యను ఆయన ముందు ప్రజెంట్ చేస్తున్నారు. ఏమన్నారంటే, యథాదిష్టం భగవత శివేన అధోక్షజేన చ తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో. ఓ ప్రభో,
ఓ స్వామి, శివభగవానుడు తర్వాత శ్రీహరి కూడా ఆత్మతత్వం మాకు ఉపదేశించారు. మొట్టమొదట మేము సముద్రంలో తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు రుద్రుడు ఆయన ప్రత్యక్షమై ఆ కాసారంలో నుంచి ప్రత్యక్షమై ఆయన అద్భుతమైనటువంటి రూపాన్ని మాకు చూపించి ఆత్మతత్వం గురించి ఆయన రుద్రగీత ద్వారా ఆత్మతత్వ స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించారు. ఆ తరువాత శ్రీహరి కూడా వచ్చి మళ్ళీ కూడా మాకు ఆ ఆత్మతత్వం గురించి చెప్పారు. ఆత్మ అంటే ఏమిటంటే విచ్ ఈజ్ ది అబ్సల్యూట్ ట్రూత్, అస్సలైనటువంటి సత్యాన్ని ఆత్మ అంటారు. సర్వంలోనూ వ్యాపించిపోయినటువంటి అత్యద్భుతమైనటువంటి చైతన్య ప్రకాశ తత్వము, సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని అటు శివుడు చెప్పాడు, ఇటు శ్రీహరి సాక్షాత్తు శ్రీహరి కూడా ఉపదేశించారు. బాగానే ఉంది. అప్పుడు మేము చాలా ఎక్సైటెడ్ స్టేట్లో ఉండి, చాలా అద్భుతంగా ఉండి, అబ్బా ఇంక ఇది చేసుకోవాలి, ఇది తప్ప ఇంకోటి జీవితం లేదు అనేటువంటి ఉల్లాసంతో మేము ఉండిపోయాం. తర్వాత కాలం ఏమైందంటే అప్పుడు వివాహం చేసుకోమన్నారు, రాజ్యాన్ని పరిపాలించుకోమన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా కర్తవ్యాలన్నీ కూడా. వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి మీ కర్తవ్యాలు నిర్వహించండి అన్నారు. కాబట్టి అలాగ మేము చాలా కాలం గృహ విషయాలలో ఆసక్తి కలిగిపోయి ఉన్నాం. మేము అలా ఉండిపోవడంతో మాకు ఏం జరిగింది అంటే ఆ ఉపదేశాన్ని చాలా కాలం ఆ ఉపదేశాన్ని అనుష్ఠిస్తున్నాము అనుకున్నాం. కానీ ఈ కార్యకలాపాలలో వీటిలో యొక్క ఓవర్లాపింగ్ వల్ల అదంతా కూడా మరిచిపోవడం జరిగింది అన్నారండి వాళ్ళు. యదాదిష్టం భగవత శివేన అధోక్షజేన చ, శివేన శివుడి ద్వారా, అధోక్షజేన శ్రీహరి ద్వారా యత్ ఆదిష్టం చెప్పబడిందో ఉపదేశించబడిందో అదంతా కూడా ఏమైపోయిందంటే క్షపితం ప్రభో, మర్చిపోయాం స్వామి అదంతా కూడా. ఎందువల్ల మర్చిపోయామంటే ఆ కారణం ఎందుకు మర్చిపోయారా నువ్వు అడుగుతావేమో. కారణం ఏమిటంటే గృహేషు ప్రసక్తానా, ఈ ఇంటి యందుండేటువంటి ఆసక్తి వల్ల, ప్రసక్తానం బాగుగా ఉండేటువంటి ఆసక్తి గల మాకు ప్రాయశః చాలా మట్టుకు క్షపితం మర్చిపోయాం మేము. మనం అంతే కొన్ని గుర్తున్నాయండి, అంతవరకు బాగానే ఉంది. కానీ చాలా మట్టుకు ఎంతెంతో అద్భుతమైనటువంటి 60 రోజుల పాటు ఆయన భారతం చెప్పారండి. చెప్పేటప్పటికి అబ్బో అనిపించింది. తర్వాత ఏం చెప్పారో ఒకసారి నువ్వు చెప్పు అనేటప్పటికి 60 రోజులు కాదు కదా, 60 సెకండ్లు ఆయన ఏం చెప్పాడో కూడా చెప్పలేనటువంటి శ్రోతగణాలు ఉండేటువంటి ఈ లోకం తయారవుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా సామాన్యమైనటువంటి మానవులకి కారణం ఏమిటి అనేటువంటిది కూడా ప్రచేతసులు చెప్పారు. ఏమిటి కారణం అంటే గృహేషు ప్రసక్తానా, ఇంటి పనులయందు ఆసక్తి కలిగి ఉండుట. ఇల్లు అనేటువంటిది ఏంటంటే ఏమంటే ఇంట్లో కూరలు తెచ్చుకోవాలా, వంట వండుకోవద్దా, అవి చేద్దా, ఇవి కాదండి. గృహ అనేటువంటి దానికి గ్రహించడం అనేటువంటిది. గ్రహింపు దేనివల్ల వస్తుంది అంటే మన ఇంద్రియాల వల్ల అనేక రకాలైనటువంటి దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి పనికిమాలినవి, పనికిరానివి, పనికొచ్చేవి, మనకి సంబంధం లేనివి, వీటన్నిటినీ కూడా గ్రహిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ జ్ఞాపకాలు, ఆ అనుభవాలు, ఆ లాజిక్లు, ఆ మాటలు, ఆ వస్తు సామగ్రులు, వీటిల చేత మనసంతా కూడా ప్రసక్తానం చాలా వాటి మీద ఆసక్తితో ఉండేటప్పటికి ఏమైపోయింది, ఇవన్నీ కూడా మరుపుకొచ్చేసాయి. ఈ చెప్పినటువంటివన్నీ కూడా సాక్షాత్తు శివభగవానుడు అధోక్షజుడు చెప్పినటువంటివి కూడా ప్రాయశః చాలా మట్టుకు మర్చిపోయామయ్యా స్వామి అని చెప్పి నారద మహర్షికి ఈ ప్రచేతసులు చెప్పారు. ప్రచేతసులు ఎవరండి అంటే ఇంద్రియాలేగా. మన ఇంద్రియాలు ఏం చెప్పాయో ఏమండి తిరుపతి వెళ్ళామండి, అద్భుతమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని అలా చూస్తూ ఉన్నామండి అని. బాగానే చూస్తూ ఉన్నాం. ఆయన వెంకటేశ్వర సుప్రభాతం విన్నామండి, బాగా అక్కడేమో మంచి లడ్డు తిన్నామండి, రుచిగా ఉందండి. అక్కడ ఆ తులసిమాలల్లో నుంచి అక్కడ ఉండేటువంటి ఆ తీర్థంలో నుంచి వచ్చినటువంటి సువాసనలన్నీ కూడా చాలా ఆనందంగా ఉందండి. అక్కడ ఉండేటువంటి ఆ దైవ సంస్పర్శ అంతా కూడా శరీరానికి చాకి ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ వచ్చేసేయండి అని చెప్తాం కదా. అక్కడ ఉండేటువంటి 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత బాగానే ఉంది, ఓహో చాలా అద్భుతం, అది భగవంతుడి అనుగ్రహం, నీ యొక్క సంస్కారం వల్ల ఇవన్నీ నువ్వు అనుభవించావు. బయటికి రాగానే
అక్కడ మంచి హోటల్ ఉందండి, 4 స్టార్ హోటల్ ఉంది, అక్కడేమో మంచి బిర్యానీలు చేస్తారట, అక్కడేమో మంచి లస్సీ బాగుంటుందిట, ఆ కిందకి వెళ్ళేటప్పటికి అక్కడేమో మంచి మంచి చీరలు దొరుకుతాయిట, అక్కడేమో ఇవి దొరుకుతాయిట అవి దొరుకుతాయిట అనేటువంటి ఇంద్రియ చాలనం వల్ల ఏమైపోయింది, ఇంతవరకు నువ్వు పేలినటువంటి పేలాపన ఉందే దాని మీద ఇదంతా పడిపోలేదు. పడిపోయి అసలైనటువంటి ఆ దృశ్యాన్ని ఆ ఫిలసాఫీ దాన్ని అంతా కూడా మర్చిపోతున్నాం. ప్రాయశః చాలా మర్చిపోతూ ఉన్నాం. ఇలాగ మర్చిపోతూ ఉన్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అవసరం? ఈ చెత్త అంతా వేయకుండా ఉంటే ఆ జ్ఞాపకం అలాగే ఉంటుంది, ఆ రుచి అలాగే ఉంటుంది. ఆ తులసిమాలల్లో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ తేజస్సు, ఆ రుచి, ఆ వాసన, ఆ స్పందనలు నిత్యం ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. ఎప్పుడు అంటే గృహేషు ప్రసక్తానాం నా లేకపోయినట్లయితే, ఈ విధమైనటువంటి ఆసక్తులు లేకపోయినట్లయితే అవే ఉంటాయి. ఇంట్లో తీసుకొచ్చి ఒక వస్తువు పెట్టామనుకోండి, ఒక వస్తువు పెట్టాం కదా, మధ్యలో డైనింగ్ టేబుల్ మధ్యలో హాల్లో ఒక మంచి పువ్వులతో ఉండేటువంటిది పెట్టాం, బాగానే ఉంది. అది అలా ఉంచకుండా దాని పక్కన ఇంకోటి తీసుకొచ్చి, దాని పక్కన ఇంకోటి తీసుకొచ్చి, దాని పక్కన ఇంకోటి తీసుకొచ్చి పెట్టేటప్పటికి ఏమవుతుంది, మన దృష్టి అంతా మిగతా తర్వాత పెట్టినటువంటి వస్తువుల మీద ఉంటుంది, కానీ మొదట పెట్టినటువంటి వస్తువు మీద నుంచి నీ దృష్టి డిస్ట్రిబ్యూట్ అయిపోవటం లేదు, ఇటువంటి చెదిరిపోవటం లేదు. అంటే ఏమిటన్నమాట, నీ ఇంద్రియాలన్నీ కూడా ప్రసక్తానాం గృహేషు, వీటిల మీదకి వెళ్ళిపోతూ ఉందయ్యా, ఇది మా సమస్య. అందువల్ల సాక్షాత్తు భగవంతుడు చెప్పినటువంటి, శివుడు చెప్పినటువంటి, అధోక్షజుడు చెప్పినటువంటి ఉపదేశం కూడా క్షపితం, మరువబడినది, మరిచిపోబడినది. మేము మర్చిపోయాము అంటే లోపం ఎవరిది? చెప్పినటువంటి శివుడిది అధోక్షజుడిది కాదు స్వామి. ఈ లోపం ఎక్కడుందంటే గృహేషు ప్రసక్తానాం, ఈ అనవసరమైనటువంటి విషయాల మీద మా మనసు వెళ్ళడం వల్ల జరిగినటువంటిది. ఉదాహరణకి ఏదో అక్కడ మంచి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది, బాగానే ఉంది. అప్పుడు మన మనసు ఆ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమం మీద కాకుండా అక్కడ వచ్చినటువంటి జనులు, అక్కడ వచ్చిన వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు తీసేటువంటి ఫోటోలు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వీటి మీద వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్పండి, అక్కడ ఏం మంత్రం చదివారు, ఆ మంత్రంలో ఉండేటువంటి అర్థం ఏమిటి, దానికి సంబంధించినటువంటి చెప్పండి అంటే అబ్బాయి చెప్పలేమండి, కానీ వాళ్ళు వచ్చారండి, వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడారండి అని మాట్లాడుతూ ఉంటాను చూసారా. ఈ విధమైనటువంటి స్థితిలో మానవుడి యొక్క మస్తిష్కం, మనసు ఉంటుంది స్వామి అని చెప్పారు. దీనినే ప్రహ్లాదుడు అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చెర్విత చర్వణులైన వారికెన్ చెచెర్ర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్. అచ్చపు చీకటింబడి, ఇదంతా చీకటి, ఈ చీకటి అంతా వెలుగు అనుకుంటున్నాం. 4 లైట్లు వేసేసి, ఫోకస్డ్ లైట్లు పెట్టేసేసి ఫోటోలు తీయించేసుకుంటూ ఉంటే వెలుగు అనుకుంటున్నాం. కాదు, అక్కడ ఆ ఫోటోలు, ఆ లైట్లు, నీ సైడ్ పోజులు ఇవ్వడంలో నీ జీవితం వెళ్ళిపోతుంది, కానీ ఎదురుగా ఉండేటువంటి ఆ భగవంతుడి మీద నీ దృష్టి వెళ్ళటం లేదంటే నీ కళ్ళు బైర్లు కమ్మాయి, నీ కళ్ళు చీకట్లు కమ్మాయి. భగవంతుడిని చూడలేనటువంటి చీకట్లు నీ కళ్ళకు వచ్చేస్తే అచ్చపు చీకటింబడి గృహవ్రతులై అన్నీ గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. అన్నీ అక్కడ ఉండేటువంటి వస్తుజాలాలు, అక్కడ ఉండేటువంటి మనుషులు, వాళ్ళ మాటలు, వాళ్ళ దృశ్యాలు, అక్కడ ఉండేటువంటి వీటిని గ్రహిస్తూ విషయ ప్రవిష్టులై, విషయాలు అంటే అక్కడ ఉండేటువంటి ఇంద్రియాలని ఆకర్షించేటువంటి సమస్తమైనటువంటివన్నీ కూడా విషయములు అంటారు. కంటికి రూపం విషయం, చెవికి శబ్దం విషయం, నాలుకకి రుచి విషయం, ముక్కుకి వాసనల విషయం, చేతికి స్పర్శలు విషయం. కాబట్టి విషయ ప్రవిష్టులై ఏం చేస్తున్నారు, చచ్చుచు పుట్టుచున్, ఇలాగ వీటితో ఉంటూ చచ్చిపోతుంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు. మరల చెర్విత చర్వణులైన వారికి, అలాగా చస్తూ పుడుతూ ఉండేటువంటి వీళ్ళకి హరిప్రబోధము, భాగవతం చెప్తాను వినండర్రా అంటే భాగవతం ఇక్కడ చెప్పడానికి వీల్లేదు అనేటువంటి ఆ మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళకి చెచ్చెర్ర పుట్టునే, వాళ్ళకి హరిప్రబోధాలు వినాలి అనేటువంటిది ఎక్కడైనా వాళ్ళ మనసులో పుడుతుందా? పుట్టునే. పోని పరులు చెప్పిననైనా, ఏమండి భాగవతం పెట్టుకుందామండి అంటే వద్దే, ఎవరు వస్తున్నారు,
అనే స్పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైన పోనీ వాళ్ళకి ఆ సంస్కారం ఉండి మనసులో భాగవతం విందాము, భగవంతుని ధ్యానించుకుందాము అనేటువంటి కోరిక ఏదైనా ఉన్నా ఏమిచ్చిననైనా, ఏమండి మీకు పట్టు చీరలు పెడతాం, మీకేమో పట్టు పంచులు పెడతాం, మీకేమో నెత్తి మీద ఒక చాలువ కప్పుతాం, కొంచెం భాగవతం చెప్పుకొని ఇవ్వండి అని మనం బతిమాలినా కనలకు ఎగిననైన హరి ప్రబోధము వాళ్ళకి అటువంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే కొత్త కార్యక్రమాలే కావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇటువంటిది ఏమీ ఉండవు. అవన్నీ కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారయ్యా అనేటువంటి విషయాన్నే ప్రచేతసులు వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నారంటే తన్నః ప్రద్యోతయాధ్యాత్మజ్ఞానం తత్వార్థదర్శనం ఏనాంజసా తరిష్యామో దుస్తరం భవసాగరం. కాబట్టి స్వామి, నీవు యథార్థమైనటువంటి ద్వైతం కానటువంటి, ద్వంద్వము కానటువంటి, అద్వైతమైనటువంటి సాక్షాత్కారం కలిగించేటువంటి ఆత్మజ్ఞానాన్ని మాకు ప్రకాశింపజేయ స్వామి. వాళ్ళిద్దరూ చేసేటప్పుడు సంసారంలో పడి, రాజ్యపాలనలో పడి, వీటి మీద విషయాల మీద మనసంతా వెళ్ళిపోయి దాన్ని మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ మా అదృష్టం కొద్దీ నువ్వు ఇక్కడ మాకు ప్రత్యక్షమయ్యావు. మళ్ళీ ఆ జ్ఞానస్ఫురణ మాలో కలిగినప్పుడు మాకు మళ్ళీ మేము ఆ మర్చిపోయినటువంటి అద్వయ వస్తువు ఉన్నది ఒకటే, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒకే ఒక ఆత్మచైతన్య ప్రకాశమే ఇన్ని రకాలుగా భాషిస్తూ ఉన్నది, కనిపిస్తూ ఉన్నది అనేటువంటి ఆ ఆత్మజ్ఞానాన్ని, సాక్షాత్కారం కలిగించేటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రకాశింపజేయవయ్యా. అప్పుడు దానివల్ల మీకేం లాభం వస్తుందర్రా అంటావేమో, మళ్ళీ మేము ఈ తరించడానికి, దాటడానికి శక్యం కానటువంటి ఈ సంసార సముద్రాన్ని తేలికగా తరించేస్తాం. మాకు ఆత్మజ్ఞానం ఉంది అంటే మేము ఈ సంసార భయాల నుండి మేము చాలా తేలికగా దాటేస్తాము అని ప్రచేతసులు చెప్పారు. ఇక్కడ ప్రచేతసులు ఎవరంటే మళ్ళీ కంబ్యాక్. ప్రచేతసులు అంటే మన ఇంద్రియాలకి, అంటే ఇంద్రియ ప్రవృత్తులకి, ఇంద్రియాలలో ఉండేటువంటి ఆ ఇంటెలిజెన్స్కి స్వామి నీ అసలైనటువంటి ఆత్మతత్వాన్ని కలిగించు అని చెప్పి ఇంద్రియాలు ప్రార్థిస్తున్నాయి అని మనం అనుకున్నాం అనుకోండి. అంటే ఏమిటన్నమాట, ఉదాహరణకి కన్ను ఉంది. కన్ను ఏం చేస్తుంది, అటు నక్షత్రాల దగ్గర నుంచి, ఆకాశం దగ్గర నుంచి, పువ్వుల దగ్గర నుంచి అన్నిటినీ కూడా కన్ను చూస్తూ ఉంటుంది. ఓకే, బాగానే ఉంది కదా. ఇప్పుడు ఆ కన్ను అనేటువంటి ప్రచేతసుడు అడుగుతున్నాడనమాట, మనలోనే ఉండేటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ నారద స్వరూపాన్ని అడుగుతున్నాడు. స్వామి, నేను ఇన్ని రకాలైనటువంటి విషయాన్ని చూస్తున్నాను. ఆ శక్తి భగవంతుడు ప్రాణరూపంలో ఉండి నాకు ఆ శక్తినిచ్చాడు, చూడగలిగినటువంటి శక్తి. చూచడం ఒకటే కాదు, ఈ పువ్వుని వేరు, చెట్టును వేరు, కొమ్మ వేరు, నక్షత్రం వేరు, ఆకాశం వేరు అనేటువంటి సెపరేటుగా చూడగలిగినటువంటి శక్తి నాకు మనసు ద్వారా కూడా వస్తోంది. అలాగ నేను డిఫరెన్షియేట్ చేసి చూడగలిగినటువంటి ఆ శక్తి నాలో ఉంది. కానీ ఒక లోపం ఉందయ్యా, ఆ పువ్వులో, ఆ ఆకాశంలో, ఆ పుట్టలో, ఆ ఆకులో, ఆ మనిషిలో, ఆ ఆలోచనలో, అన్నిట్లోనూ కూడా కామన్గా నువ్వు ఉన్నావు. అద్వయం అంటే నువ్వు పువ్వువు కాదు, నువ్వు నక్షత్రానివి కాదు, నువ్వేమో చెట్టువు కాదు, నువ్వు పొట్టవు కాదు, నువ్వు కుక్కవు కాదు, నువ్వు ఏనుగు కాదు, నువ్వు అలా కనిపిస్తున్నావు. కానీ వాటిలన్నిట్లోనూ కూడా నువ్వు ఉన్నావు. కానీ నా కన్ను ఏం చేస్తుంది అంటే దాన్ని సెపరేట్గా చూస్తుంది. ఇలాగ చూసేటువంటిది అజ్ఞానం. అది ఇప్పుడు నా కంటిలో ఉండేటువంటి ఆ జ్ఞానానికి నీ అసలైనటువంటి ఏకస్వరూపం, ఏకత్వాన్నే చూసించేటువంటి జ్ఞానాన్ని నాలో ప్రకాశింపజేయి. అంటే ఐ మస్ట్ బీ ఏబుల్ టు సీ యూ అట్ ది సేమ్ టైమ్ ఆల్ దీస్ థింగ్స్. అదన్నమాట. అంటే ఏమిటి, కన్ను యొక్క లక్షణం సెపరేట్గా చూడడం అనేటువంటిది నువ్వు సృష్టించిందే. ఓకే, ఒప్పుకుంటున్నాం మేము. ఈ కన్నే ఆ లోపల ఉండేటువంటి నువ్వే ఆ విధంగా చూసేటట్టు చెయ్యి అంటున్నాడు. అంటే ఏమిటి, ఉదాహరణకి స్టేజ్ మీద మనకు తెలియనటువంటి ఒక యాక్టర్, పేరు తెలియదు అనుకోండి, యాక్టర్ వాడు వచ్చి ఏదో ఒక వేషం వేసాడు అనుకో, ఓ మహారాజు వేషం వేశాడు.
చూసేటప్పటికి మన కన్ను ఏం చేస్తుంది అంటే మహారాజునే చూస్తుంది, మహారాజు వేషం వేసినటువంటి చూస్తుంది. కానీ ఆ మహారాజు వేషం వేసినటువంటి వాడు ఎవడో మనకి తెలియదు. ఇప్పుడు ఏమడుగుతుంటే మహారాజు వేషంని కూడా చూసేటట్టు, తర్వాత ఆ వేషం వేసినటువంటి ఆ మనిషి ఎవరో కూడా నా మనసుకి తట్టేటట్టు, ప్రకాశం నా మనసుకి అది గోచరించేటట్టు చెయ్యి అంటున్నాడు. ఇప్పుడు ఆ మహారాజు వేషం అనేటువంటి దాన్ని తీసేసి, ఆ మహారాజు వేషం ఏంటంటే పువ్వు అనుకోండి, చెట్టు అనుకోండి, కుక్క అనుకోండి, సింహం అనుకోండి, నక్షత్రం అనుకోండి, గ్రహం అనుకోండి, మానవులు అనుకోండి, ఇవన్నీ వేషాలు. ఈ వేషాలన్నీ కూడా ఒకడే వేస్తున్నాడు. ఆ ఒకడే వేసేటువంటి వాడే ఇన్ని రకాలైనటువంటి వేషాలు వేస్తున్నాడు. కానీ వాడు వేరు, ఇవి వేరు. ఇప్పుడు ఏమవుతుంది, అలాగా ఆ వేషం వేసినటువంటి వాడి యొక్క జ్ఞానమే అద్వయము, రెండు కాదు, ఒకడే. ఆ వేషం వేసినటువంటి వాడు ఒకడే. ఆ అద్వయమైనటువంటి జ్ఞానాన్ని మాకు ప్రకాశింపజేయ స్వామి. అలా చేసినట్లయితే అప్పుడు మేము ఈ సంసార సముద్రాన్ని తేలికగా తరించేస్తాం. అంటే సంసారం అంటే ఏమిటనమాట, ఒకదాన్నొకటి అల్లుకుపోవడం అన్నమాట. అల్లుకుపోవడం అంటే ఏమిటి, ఇప్పుడు పువ్వుని చూసామనుకోండి, పువ్వు కిందే చూసినప్పుడు పువ్వుని తల్లో పెట్టుకోవాలా, అక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా, ఇది రేపు చచ్చిపోతుంది, ఈ పువ్వు మళ్ళీ రేపు వాడిపోతుంది కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెడదామా, ఇలాగ రకరకాలైనటువంటి అల్లుకుపోతున్నాయి చూసారా. పువ్వుని చూస్తే పువ్వులో ఉండేటువంటి పరమాత్మ ఒకడే, పరమాత్మే పువ్వు రూపంలో కనిపిస్తున్నాడు. ఆ పువ్వుని తీసుకెళ్ళి ఇప్పుడు మన కోరిక ఉంటుంది మనకి, ఇది రేపు వాడిపోకుండా రేపు జడలో పెట్టుకోవాలి, లేకపోతే రేపు దండ కుట్టాలి అని చెప్పి నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక క్రియ చేస్తున్నావు, ఒక కార్యక్రమం చేస్తున్నావు. కార్యక్రమం అంటే సంసారం అనమాట. అంటే ఏమిటి, పువ్వుని తీసుకోవడం, దాన్ని దాంట్లో పెట్టడం, మర్నాడు మళ్ళీ దాన్ని తీసుకొస్తూ ఉండడం, మళ్ళీ ఇది వాడిపోతుందేమో అనుకుంటూ ఉండడం. ఇలా ఈ సంసార భయాలన్నీ పోతాయి. ఎప్పుడు పోతాయంటే, ఓహో పువ్వుల స్వామి నువ్వు ఉన్నావన్నమాట. ఓకే, నువ్వు వాడిపోవడం అనేటువంటి స్థితిలో కూడా నువ్వే ఉన్నావు. నువ్వు ఉండబట్టే పువ్వు వాడిపోతుంది, నువ్వు ఉండబట్టే ఫ్రిడ్జ్లో పెట్టినా అది నిలకడగా ఉంటుంది, నువ్వు ఉండబట్టే దారంలో కట్టినప్పుడు ఒక దండలాగా భాషిస్తూ ఉంది అని అన్నిట్లోనూ నువ్వే ఉన్నావు, నువ్వు ఒక్కడవే సత్యము అనేటువంటి జ్ఞానాన్ని ప్రకాశింపజేయి. అప్పుడు మాకు ఈ భయాలు ఏమి ఉండవు. ఈ సంసారంలో ఇవి వెళ్ళిపోతాయేమో, పాడైపోతాయేమో, ఇంకోటి అయిపోతుందేమో అనేటువంటి భయాలు ఏమీ కూడా ఉండవు. అంటే పరమాత్మకి సంబంధించినటువంటి జ్ఞానం కానీ, ఆ పరమాత్మ యొక్క ఆ నామస్మరణ కానీ, ఆ పరమాత్మ యొక్క కథలలో ఉండేటువంటి అంతరార్థాలని కానీ మనం భాషిస్తూ ఉన్నప్పుడు మనకు కలిగినటువంటి దుఃఖాలు కానీ, చింతలు కానీ, కష్టాలు కానీ అవి కూడా నువ్వేనయ్యా అని, నువ్వు కష్టం కింద కనిపిస్తున్నావు, నువ్వు ఈ దుఃఖం కింద కనిపిస్తున్నావు, నీవు ఈ సమస్య కింద నువ్వు కనిపిస్తున్నావు. నాలాంటి అజ్ఞానానికి ఇది సమస్య, ఇది దుఃఖం, ఇది బాధ అనేటువంటి విధంగా నాకు గోచరిస్తోంది. కానీ ఆ బాధ నువ్వే, ఆ దుఃఖము నువ్వే, ఆ ఇన్కెపాసిటీ కూడా నువ్వేనన్నమాట అని చెప్పి, వీటిలి వెనక ఇవన్నీ కూడా యాక్టర్స్, పాత్రలు అనుకుంటే, ఈ పాత్రలు అన్నిట్లోనూ ఉండేటువంటి పాత్రధారివి నువ్వు అనేటువంటి జ్ఞానాన్ని మాకు కలగజేయి అని చెప్పి, మన దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలలో ఉండేటువంటి ఆ ఇంటెలిజెన్స్, ఆ స్వరూపం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది. కాబట్టి మన చేతులు కూడా భగవంతుడి మీద పువ్వులు వేస్తూ ఉంటాయి, మన కళ్ళు కూడా భగవత్ స్వరూపాన్ని చూస్తూ ఉంటాయి, మన చెవులు భగవత్ కీర్తనలు వింటూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాలి తప్ప, ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో మన మనసుల్ని డిస్టర్బ్ చేసేటువంటి చీరలు, మనుషులు, మాటలు, ఫోటోలు, రకరకాలైనటువంటి ఇటు అటు కదులుతూ నవ్వులు, కేరింతలు, వీటిల్లోకి వెళితే నువ్వు గుళ్ళో ఉన్నా ఒకటే, ఇంట్లో నోరు మూసు కూర్చున్నా ఒకటే అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత అప్పుడు మైత్రేయ మహర్షి ఏమన్నాడంటే విదురుడితో, మైత్రేయ ఉవాచ ఇది ప్రచేతసాం పృష్టో భగవాన్ నారదో ముని భగవతత్యుత్తమ శ్లోక అవిష్టాత్మా బ్రవీన్ నృపా. ఈ విధంగా
ఈ ప్రచేతసులు మహారాజులుగా వీళ్ళు. అంటే ఏమిటనమాట, మనకి రాజులు ఎవరు అంటే మన దేహాన్ని, మన దేహంలో ఉండేటువంటి రాజు మనసు అయితే ఆ రాజు కింద సామంత రాజుల కింద ఉండేటువంటివి మన ఇంద్రియాలన్నమాట. కాబట్టి మహారాజులకు ప్రచేతసులు ఈ విధంగా ఆయన్ని ప్రశ్నించేటప్పటికీ నారద మహర్షి యొక్క మనస్సు వెంటనే, నారదుడి యొక్క మనస్సు ఎవరిలో లగ్నమైంది అంటే శ్రీహరి యందు లగ్నమైపోయింది. వెంటనే ఆయన కళ్ళు మూసుకుని పరమాత్మ అయినటువంటి ఆత్మ చైతన్య సకాశ స్వరూపుడైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి ఆ పరమాత్మలోకి నారద మహర్షి యొక్క మనసు లగ్నమైపోయింది. పరమాత్మను తలుచుకున్నప్పుడు మాత్రమే సరైనటువంటి మాటలు మన లోపల నుంచి బయటకు వస్తాయి. అప్పుడు ఆయన వాళ్ళని చూస్తూ ఈ విధంగా అన్నాడయ్యా అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో నారద మహర్షి వాళ్ళకి చెప్పినటువంటి విశేషాలు ఏమిటో చూద్దాం. చాలా అద్భుతమైనటువంటి విశేషాలను ఆయన చెప్పాడు.